బాత్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పింది ఏంటంటే, ఈ యుద్ధం వల్ల, పశ్చిమాసియా యుద్ధం వల్ల భారతదేశం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది కాబట్టి ఇది నేను అవాయిడబుల్ కాబట్టి ప్రతిపక్షాలు అనవసరం మీద దీన్ని రాద్ధాంతం చేయొద్దు, రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పడం అనేది ఇక్కడ అంత హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఏమి జరిగినా దౌత్య విధానం చక్కగా ఉంటే భారత ప్రయోజనాలు దెబ్బతినవు. ఫర్ ఎగ్జాంపుల్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో దౌత్య విధానం బాగుంది, అంత కన్ఫ్యూజన్ కాదు, కాబట్టి భారత ప్రయోజనాలు చెక్కి చెదరలేదు. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటారు, యుద్ధం ఉన్నప్పటికీ నా దౌత్య విధానం వల్ల భారతదేశం ఎటువంటి ప్రాబ్లం లేదని. ఇప్పుడు ఈ యుద్ధాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించేది ప్రతిపక్షమా లేకపోతే బీజేపీ అంటే బీజేపీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం కొనసాగుతున్నా పెట్రోలియం రేట్లు తగ్గించాను, సెస్ రేట్లు, యుద్ధం కొనసాగుతున్నా నేను ఆపలేదు, అద్భుతం క్రియేట్ చేస్తున్నానని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు వెళ్ళి యుద్ధం వల్ల దౌత్య విధానం బాలేదు, ఆయితుల్లా అలీ ఖమేనీకి ట్రిబ్యూట్ చెప్పలేదు, తర్వాత మార్చుకున్నారు, ఇజ్రాయెల్ పక్షం వెళ్ళిపోయినంటే ప్రతిపక్షాలు అనేటప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెంటనే ఏమంటున్నారు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని. అంటే ఇక్కడ నిష్పాక్షపాతంగా మనం అనాలిసిస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ రూపీ 94 చారిత్రకంగా దిగువ స్థాయికి పడిపోయింది డాలర్తో పోలిస్తే. ఆయిల్ కొరత ఎదుర్కొంటుంది, గ్యాస్ కొరత ఎదుర్కొంటుంది, ఎంతో ఘోరమైన పరిస్థితి ఈ రోజు ఇండియాలో ఉంది. అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మాటల్లో చెప్పాలంటేనే కరోనా టైం లాంటి సంక్షోభం కూడా మన ముందు ఉంది, అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలి అని చెబుతూనే